పూరా లోకల్. సృష్టిలో సాధ్యం కాని పనులు అనేకం. అందులో ఒకటి పోయిన ప్రాణాన్ని తీసుకురాలేకపోవడం. కానీ ఇప్పుడు ఇది కూడా సాధ్యపడేలా కనిపిస్తుంది. న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సామ్ పార్నియా మరణాన్ని తీసుకురావడం సాధ్యమని అంటున్నారు. ఎక్మో యంత్రం ఔషధాలతో గుండె నిలిచిపోయిన వ్యక్తులకు కూడా తిరిగి జీవం ఇవ్వొచ్చని ఆయన వివరించారు. ఒక్కసారి చనిపోతే అంతా అయిపోయినట్టే, ఇక ఈ జీవితానికి ముగింపే. ఇది ఇప్పటి వరకు మనకు తెలిసిన నిజాలు. కానీ ఇది తాత్కాలిక స్థితి మాత్రమే. మరణాన్ని వెనక్కి తీసుకురావడం సాధ్యమంటున్నారు ప్రొఫెసర్ పార్నియా. గుండె, ఊపిరితిత్తులు పాడైపోయిన వారికి చికిత్సను అందించే ఎక్మో యంత్రంతో కొన్ని ఔషధాల కలయికను ఉపయోగించి పోయిన ప్రాణాన్ని తిరిగి నిలబెట్టవచ్చని ఆయన పేర్కొంటున్నారు. ఏపీనెఫ్రిన్, మధుమేహ చికిత్సలో వినియోగించే మెట్ఫార్మిన్, విటమిన్ సి, వాసోప్రెసిన్, సప్లిమెంట్స్, అల్బుటమైన్ వీటిని పాలల్లో కలిపి ఎక్మా మిషన్తో మనిషికి అందిస్తే గుండె స్తంభించిన వారిలో కూడా తిరిగి జీవం పోయవచ్చని సామ్ తెలిపారు. ల్యాబ్లో జంతువుల మీద తాము జరిపిన ప్రయోగాల్లో ఇది సాధ్యమైందన్నారు. మనిషి మరణించిన తర్వాత శరీరంలోని కణాలన్నీ వెంటనే చచ్చుబడిపోవు. దానికి కొంత సమయం పడుతుంది. మెదడు కూడా కొన్ని రోజుల పాటు సజీవ స్థితిలో ఉంటుంది. దీన్ని సైన్స్ ఇప్పటికే నిరూపించింది. తాము జరిపిన కొన్ని పరిశోధనల్లో గుండెపోటుకి గురైన వ్యక్తుల్లో గుండె కొట్టుకోవడం మానేసిన తర్వాత కూడా దాదాపు గంట పాటు జ్ఞాపకాలు పదిలంగా ఉండటం గమనించాం. వారి మెదడు పనితీరు పరిశీలించినప్పుడు ఇది నిజమేనని తేలిందని శామ్ వివరించారు. మరణానికి గురైన వ్యక్తి శరీర కణాల్లో జీవక్రియలు పూర్తిగా నిలిచిపోయేంత వరకు ఆ వ్యక్తిని బతికించవచ్చని శామ్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఈ వార్త విన్న నెటిజన్లు ఇది నిజమా లేక అబద్ధమా, అసలు ఇది సాధ్యమేనా అని కామెంట్లు పెడుతున్నారు. ఇవే ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.